అధిక వడ్డీకి ఆశపడి పలువురు మోసపోయిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో వెలుగు చూసింది. తెల్కపల్లి మండలం నడిగడ్డకు చెందిన జహీర్ చోటేమియా అనే వడ్డీ వ్యాపారి తన సమీప బంధువులతో కలిసి నాగర్ కర్నూలు, తెల్కపల్లి, నడిగడ్డ, తూడుకుర్తికి చెందిన సుమారు 200 మంది నుంచి అధిక వడ్డీ ఆశ చూపి 20 కోట్ల రూపాయల మేర డబ్బులు వసూలు చేశాడు. మొదట 2 నుంచి 3 లక్షలు, ఆ తర్వాత 5 నుంచి 10 లక్షల వరకు బాధితులు ఇచ్చారు. ఇలా దాదాపు 20 కోట్ల మేర వసూలు చేశాడు. అయితే గత 6 నెలలుగా బాధితులకు డబ్బులు ఇవ్వకుండా జహీర్ తప్పించుకొని తిరుగుతున్నాడు. 30 మంది వరకు బాధితులు జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ళ ఎవరు బయట లేరు, మొత్తం రిలేషన్, అల్లుళ్ళు, ఆడపిల్లలు పిల్లలు మేమే ఉన్నాం, మిగతా బయట ఎవరు లేరు. దాని తర్వాత మేము చిన్నగా అడిగి 2 years వరకు అడిగితే తాళకి, దాని తర్వాత కూడా ఇస్తా అన్నప్పుడు మేము ఇచ్చింది దాదాపు 3 సంవత్సరాలు ఇచ్చినాం. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇచ్చిన, నా దాదాపు 20 మంది ఉంటారు. ఇంకా మొత్తం కలిసి దీంట్లో 200 పైకి చిల్లర ఉంటారు. అమౌంట్ దాదాపు నుంచి ఇది 6 నుంచి 8 కోట్ల వరకు 10 కోట్ల వరకు ఉంది. ఇది నాకు ఎవడో కిడ్నాప్ చేసిండని చంపైండు. ఆ తర్వాత మేము అబ్దుల్లాకి అడిగితే నేను బాధ్యత కాదన్నప్పుడు, ఇప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకుని మేము వచ్చినాం. ఇప్పుడు ఏం చేయాలి? మేము సావాలా ఏ బతకాలా? నీ మీద ఆధారపడి వచ్చినప్పుడు నువ్వు మా న్యాయం చేయాలి. నువ్వు న్యాయం చేయకుండా మేము చేయమన్నప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు అతను ఎక్కడ పోయింది మాకు తెలియదు. మధ్యవర్తి ఏమంటున్నా అంటే పిలిపిస్తా అంటారు, పిలిపియాలని మేము అదే అంటున్నాం.